హర హర మహాదేవ్ శంభో శంకర. ఫైనల్గా అమర్నాథ్ యాత్ర జూలై 3 ఓపెన్ కావడం జరిగింది. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే మన భక్తులు వెళ్తున్నారో అమర్నాథ్ యాత్ర గురించి, సో పర్టికులర్ కొన్ని వీడియోస్ కూడా సెండ్ చేశాను. నాకు దాంట్లో కొంతమంది కమెంట్ చేశారు. సో దాని మీద కొద్దిగా వీడియో చేయాలనుకుంటున్నాను నేను. ముందుగా వచ్చేసి మనకు హెలీప్యాడ్ అంటే ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా ఉంటుంది, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దాని యొక్క ప్రైస్ గురించి నేను కూడా చెప్పబోతున్నాను. అలాగే ఇంకోటి ఆఫ్లైన్లో ఎలా మనకు ఆర్ఎఫ్ఐ కార్డ్ వస్తుందో కూడా దాని యొక్క ప్రాసెస్ కూడా చెప్పబోతున్నాను నేను ఈ వీడియోలో. సో నా వీడియోలో అవి కూడా చూస్తున్నతో పాటు ఇది కూడా చూస్తున్నందుకు ధన్యవాదాలు. అలానే మనకు వచ్చేసి ఆల్రెడీ ఏ ట్రైన్ వెళ్ళాలన్నా కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకో పర్టికులర్గా కొన్ని విషయాలు కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అక్కడ ఎలా ఉంటుందో అన్నదాన్ని. ఫైనల్గా జూలై 3 మనకైతే అమర్నాథ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అలాగే హెలికాప్టర్ సంబంధించిన బుకింగ్ వచ్చేసి ఆన్లైన్లో మనకు అమర్నాథ్ యాత్ర జూలైలో స్టార్ట్ అయింది కాబట్టి అది ఏప్రిల్ ఆర్ మేలోనే ఓపెన్ అయింది. సో అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇది మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో ఆన్లైన్లో, అది కూడా సేమ్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ మనం హెలిప్యాడ్ సంబంధించిన దాంట్లో సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి మనకి ఏ రూట్కి వెళ్తున్నాం అన్నది కూడా అడుగుతారు వాళ్ళు. పాల్గామ్, బాల్తాల్ ఈ 2 రూట్ల నుంచి మనకు హెలిప్యాడ్ సంబంధించిన రూట్స్ ఉంటాయి. సో బాల్తాల్ వచ్చేసి మనకు వచ్చేసి 3250 రూపీస్ ఉంటుంది. వన్ వే రూట్ ఇది వచ్చేసి. అలానే అప్ అండ్ డౌన్ వచ్చేసి 6500 రూపీస్ ఉంటుంది. అలాగే పాల్గామ్ నుంచి అయితే మనకు వచ్చేసి 4900 చేంజ్ ఉంటుంది. అలాగే అప్ అండ్ డౌన్ వచ్చేసి వరకు దాదాపు అని మనకి 8000 రూపీస్ ఉండొచ్చు. టోటల్గా ఈ 2 ట్రావెల్కి సంబంధించింది యావరేజ్గా మనం తిప్పుకుంటే మనకు 3000 నుంచి పడితే మనకు 9000 మధ్యలో ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో బాల్టాల్ నుంచి మనము ఎల్ప్యాడ్ ఎక్కినా కానీ మనము పంచతరణి దగ్గరనే మనము హాల్ట్ అవుతాము. అలాగే పాల్గామ్ నుంచి కూడా పంచతరణి ఉంటుంది. సో పంచతరణి నుంచి మనకు కేవ్కి దాదాపు 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ నుంచి ట్రెక్ చేసుకోవచ్చు, లేదంటే గుర్రాలు, పాల్కి, సో మీరు ఏ రూట్ అన్నా ఎలా అయినా వెళ్ళచ్చు. సో అట్లా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మనకు అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా ఉంటాయి. ఇవంతా ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. అది కూడా నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మనకు నెక్స్ట్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ గురించి కూడా అడిగారు. సో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి జూలై 3 బిఫోర్ 2 days ముందే స్టార్ట్ అవుతుంది మనకు. సో అది జమ్మూ ఆర్ శ్రీనగర్లో బేస్ క్యాంప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇదంతా ప్రాసెస్ కావడానికి 2 days పడుతుంది. జనాలను అంటే భక్తుల రద్దీని బట్టి మనకు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఆర్ఎఫ్ఐ కార్డ్ అక్కడనే ఇస్తారు. ఆర్ఎఫ్ఐ కార్డ్ తీసుకొని మనము పాల్గామ్ అయినా కానీ బాల్తల్ అయినా కానీ వెళ్తాము. ఇంకోటి మెయిన్ ఏంటంటే పాల్గామ్ కానీ బాల్తల్ కానీ మన ఆర్ఎఫ్ఐ కార్డు ఉంటేనే మనం లోపలికి ఎంట్రీ కావడం జరుగుతుంది అమర్నాథ్ యాత్ర అనేది చెక్ పోస్ట్ నుంచి. సో ఇది మెయిన్ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ వచ్చేసి మనకి ఇది ఉంటుంది. అదే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జూలై 3 స్టార్ట్ అయింది కాబట్టి 15th వరకు అయితే జనాలు అయితే హెవీగానే ఉంటారు. 15 తర్వాత కొద్దిగా తగ్గుతూ ఉంటారు జనాలు. సో మీరు అప్పుడు వెళ్ళినా పర్లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఆల్రెడీ ట్రైన్స్ కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఈ వీడియో కింద పెడతాను లింక్స్. సో అక్కడికి వెళ్ళి కూడా ట్రైన్స్ కూడా చూసుకోండి. మెయిన్ అయితే వరంగల్ నుంచి అయితే మనకు 5 ట్రైన్స్ ఏమో ఉన్నట్టున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి అయితే హంసఫర్ ట్రైన్ ఒకటే కనబడుతుంది. తిరుపతి నుంచి కూడా ఒకటి. సో మీరు ఏ ట్రైన్ చూస్ చేసుకుంటే అది బెటర్. దాని యొక్క ప్రైస్ కూడా మనకు స్లీపర్ అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 2400, స్లీపర్ వచ్చేసి మనకు 1200, మేబీ 800 ఆ మధ్యలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాదాపు 36 hours జర్నీ పడుతుంది మనకు, 1.5 day పడుతుంది కాబట్టి. అలానే మనము జమ్మూ కానీ శ్రీనగర్లో దిగిన తర్వాత కూడా రూమ్స్ సంబంధించింది కూడా నేను ఆన్లైన్లో చెప్పాను. వైష్ణోదేవి సంబంధించి దామ్ ఉంటుంది. సో దాని యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా ఆన్లైన్లో చేసుకుంటేనే బెటర్, అక్కడ పోయినా సేఫ్ ఉంటుంది. అలానే మీకు ఎవరికైనా సరే ఈ సింగిల్ పర్సన్ కానీ వెళ్తే కానీ గ్రూప్ కానీ వెళ్తే కానీ మనకు రూమ్స్ వచ్చేసి పాల్గమైన అమర్నాథ్ అయినా కానీ టెంట్స్ వాళ్ళే ఉంటాయి. సో మనకు సంబంధించిన ఏవైతే లంగర్స్ ఉంటాయో వాళ్ళు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడ కూడా స్టే చేయొచ్చు. లాకర్స్ అనేది మాత్రము ఉండదు. సో మీకు ఏదైతే టెంట్స్ ఉంటాయో టెంట్స్లోనే లగేజ్లు పెట్టుకొని మినిమం మీరు ఏది తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రము మీకు ఆల్రెడీ లంగర్సే జమ్మూ రీచ్ అయిన తర్వాత ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర మీరు ఆర్ఎఫ్ఐ కార్డ్ తీసుకుంటారో దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు ఇంకో విషయం ఏంటంటే మనకు అమర్నాథ్కి వెళ్ళాలనుకుంటే జమ్మూ నుంచి అయితే 340 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మన పాల్గామ్ అయినా బాల్తాల్ అయినా. సో శ్రీనగర్ నుంచి దగ్గర ఉంటుంది, 90 నుంచి 80 కిలోమీటర్స్ ఉంటాయి రెండింటికి. సో మీరు పర్టికులర్గా రీచ్ కావాల్సింది శ్రీనగరే. శ్రీనగర్ రీచ్ అవుతుందంటే ఇది దగ్గరనే ఉంటుంది, జస్ట్ 4-5 hours మీరు వెళ్ళిపోతారు. సో వెదర్ కండిషన్ ఎంత చేంజ్ ఉన్నా కానీ 4-5 hours చేంజ్ అవుతుంది. అక్కడ మాత్రము వెదర్ మాత్రము కేవ్కి అంటే ఇప్పుడు ఆల్రెడీ బాల్తాల్ అయినా పాల్గామ్ అయినా కానీ ఒక 15-20 కిలోమీటర్స్ నుంచి వెదర్ అనేది చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ వచ్చేసి 3, 4, 5, 6 degrees రూపంలోనే ఉంటుంది. వర్షం ఎప్పుడైనా పడవచ్చు. క్లైమేట్ మాత్రము వెలుతురు మాత్రం మీకు 8 అయినా కానీ వెలుతురు కనబడుతూనే ఉంటుంది.
కేవ్ దగ్గర కూడా అంతే. సో, వర్షం పడితే హెవీగానే పడతది. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మెడికల్ సంబంధించిందైతే టాబ్లెట్స్, కోల్డ్, ఫీవర్ సంబంధించింది. మీరు మినిమమ్ అనగానే ఒక 10 డేస్ మాత్రము బాడీని కంట్రోల్‌లో చేయగలుగుతారు. సో, 10 డేస్ తర్వాత ఆటోమేటిక్ సిక్ అయితా ఉంటారు. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్‌లో కూడా ఎళ్తది. ట్రెక్కింగ్ చేసి వచ్చేటప్పుడు వాటర్ కూల్‌లో మనం ఏం తాగలేము. వన్స్ అక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడే మనకు ఈ ఎఫెక్ట్ అనేది కనబడతది. దీనిలో ఇంకో మెయిన్ ఉద్దేశ్యం ఏంది అంటే చాలామంది ఎళ్ళేటప్పుడు కొన్ని మిలిటరీకి సంబంధించిన వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ చేస్తారు. అది మాత్రం చెయ్యొద్దు. సో, అది ఉంటే మీరు చేయకుండా మిగతా లొకేషన్స్ కవర్ చేసుకుంటా మీరు ఆన్‌లైన్‌లో గానీ అప్‌లోడ్ చేసినా బెటర్. కానీ మిలిటరీకి బేస్ సంబంధించిన మన యొక్క సీక్రెట్ మనమే బయట పెట్టినట్టయితది. అదొక్కటి మాత్రం మీరు అవాయిడ్ చేసేసేయండి. ఏదైనా నీట్‌గా ఉండండి. మిలిటరీ వాళ్ళు కూడా మీకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తారు. టూ జమ్మూ నుంచైనా సరే, శ్రీనగర్ నుంచైనా సరే 3-4 కిలోమీటర్స్‌కి ఒకసారి ఒక మిలిటరీ కాన్వాయ్ లెక్క ఉంటది. సో, వాళ్ళు కూడా అడుగుతారు మీరు ఎక్కడికెళ్తుర్రు? ఏంది? ఎక్కడి నుంచి వచ్చిర్రు? అమరనాథ్ యాత్ర అయిందా లేదా అని పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కూడా ఇస్తారు. ఎలాంటి డౌట్స్ ఉండయి. రూట్స్ మాత్రం చాలా బాగుంటాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలానే మెయిన్ వచ్చేసి మేమెళ్ళిందైతే 10 డేస్ ఏమో పట్టింది మాకు లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. దాదాపు అక్కడ ఉన్న సరౌండింగ్ లొకేషన్స్ కూడా మేము చాలానే కవర్ చేసాము. మాకొక 12,000 బడ్జెట్ ఏమో అయింది. సో, మీరు కూడా వాటితో పాటు ఇవి కూడా చూస్తారని అనుకుంటున్నాం. మెయిన్ విషయం ఏందంటే అమర్నాథ్ యాత్రతో పాటు వైష్ణోదేవి యాత్ర కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాని యొక్క డీటెయిల్స్ కూడా పెడతాను. ఇంకా మెయిన్ ఏందంటే మనం ఆల్రెడీ టాపిక్‌లో చెప్పినాం కాబట్టి హెలీప్యాడ్ అయితే ఈ రూపంలో అయితేనే మనకు ఉంటది ఈ 2. ఇప్పుడైతే ఆఫ్‌లైన్‌లో అయితే అక్కడ ఎళ్ళిన తర్వాత ఇలాంటిది ఉండదు ఆఫ్‌లైన్‌లో. ఆన్‌లైన్ మాత్రమే ఉంటది. సో, వాళ్ళు చేసిన తర్వాతనే ఎళ్తది. అది కూడా నేను ఈ వీడియో లాస్ట్‌లో పెడతాను. అంటే ఎట్లా ప్రాసెస్ ఉంటదన్నది. మెడికల్ సంబంధించింది అది ఎట్లా ఆన్‌లైన్ చేయాలన్నది. మనకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఏడుందన్నది అమర్నాథ్ వెబ్‌సైట్‌లో కూడా చూపియడం జరుగుతుంది. సో, ఎవరైతే పర్టిక్యులర్ ఎళ్తారో 1 నుంచి ఇప్పుడు థర్డ్ స్టార్ట్ అయింది. 15 ఆర్ 20 వరకే ఐస్ మెల్లగా కరుగుతా ఉంటది. సో, లోపట ఎళ్ళిన వారికైతే దర్శనం అయితదని నేను అనుకుంటున్నాను. అలానే మెయిన్ ఏందంటే అక్కడ ఎళ్ళిన తర్వాత కంపల్సరీ జంట పావురాలనైతే చూడండి. అది చూసిన తర్వాత ఆ రూపంలో ఉన్న శివుడు మనకు దర్శనం ఇస్తాడనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలుగుతుందనుకుంటున్నాను. ఏజ్ ఫ్యాక్ట్ అలాంటి ఏమి ఇబ్బంది పెట్టకండి. పైన 5 కిలోమీటర్స్ బిఫోర్ 6 కిలోమీటర్స్ దూరం వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ కొద్దిగా అలా ఇలా ఉంటది. మిగతాదంతా మీకు సేఫ్‌గా ఉంటది. సో, మీకు అలాంటివి ఉన్నా కూడా ఆన్‌లైన్‌లో మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో, అవి కూడా క్యారీ చేస్తే కూడా మీకు బెటర్ ఆప్షన్. హ్మ్. అలానే ఇగ ఫుడ్డయితే మీకు లంగర్సే ఉంటాయి గాబట్టి, మనకు సౌత్ ఇండియన్ ఫుడ్డు కడిగుంట మీరు రిటర్న్ వచ్చేంత వరకు అవే ఉంటాయి. సో, కొన్ని దగ్గరైతే ఫీడ్ బసెస్ అయితే ఉంటాయి. మనకు జమ్మూ నుంచి గానీ, పహల్గామ్ నుంచి మన శ్రీనగర్ నుంచి గానీ ఉంటాయి. సో, అవి టైమ్స్ ఎప్పుడుంటాయో నాకు కూడా తెలీదు. కాట్రా నుంచి కూడా ఉంటాయని కూడా నాకు తెలిసింది. సో, అవి మీరు ఒక్కసారి అక్కడికెళ్ళిన తర్వాత అడుగుతే ఎవరని జెప్తారు. బట్ బేస్ క్యాంప్ మాత్రము మనం జమ్మూలో మీరు ఆన్‌లైన్ సబ్మిట్ ఏదైతే చేస్తారో, అది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటది. క్లోజ్ అయితది. మళ్ళా తెల్లారి ఓపెన్ అయితది. సో, మనం ఎప్పుడెళ్ళినా గాని అక్కడికెళ్తే లేట్ అయితది కాబట్టి శ్రీనగర్‌కెళ్ళిందే బెటర్ అని నేను ఆలోచిస్తా. ఎందుకు అంటే శ్రీనగర్‌ల ఆఫ్టర్‌నూన్ 3 వరకు కాన్వాయ్‌లు ఎళ్తాయి మనకు. ఇక్కడికి బాల్సల్ గాని, పహల్గామ్ గాని లాస్ట్ ఉంటాయి కాన్వాయ్స్ మిలిటరీ కాన్వాయ్‌తోని. సో, అదైతే బెటర్ ఆప్షన్ మనకు డే అన్నది కన్సిడర్ అయితదన్నట్టు ఒక రోజన్నా మిగులుతదన్నది నాకు ఆలోచన. సో, మీరెవరన్నా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ముందుగా ప్రిఫరెన్స్ ఇయ్యాల్సింది శ్రీనగర్. శ్రీనగర్ కూడా వచ్చిన తర్వాత చాలా లొకేషన్స్ ఉంటాయి. అవి కూడా చూడండి పర్టిక్యులర్ పార్ట్ వైస్‌గా కూడా నేను సీరీస్ వైస్‌గాను కూడా నేను పెట్టాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాని మీద నేను పర్టిక్యులర్‌గా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. లగేజ్ ఎంత వరకు తక్కువ ఉంటే అంత బెటరు. ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్య పిలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా 3,00,000 చేంజ్ అలా దర్శనం అయింది. ఈసారి కూడా అంతే అయితదనుకుంటున్నాను. మొత్తం 45 డేస్ ఏమో ఉంటది కాబట్టి దాంట్లో నాకు తెలిసి 35 డేస్ మెయిన్. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా హెవీ రెయిన్ పడి మేము వెళ్ళిన తర్వాత 5, 6 డేస్ తర్వాత క్లోజ్ చేయడం కూడా జరిగింది. అమర్నాథ్ ఇంకొక 10 డేస్ ఉండే. ఈ టైం కూడా ఎట్లుంటదేమో చెప్పలేం వెదరు. ఫస్ట్ 15 డేస్ అయితే వెదర్ అయితే నార్మల్‌గా ఉంటది. 15 డేస్ తర్వాత రెయిన్ అనేది అక్కడ స్టార్ట్ అవుతది. అది కూడా హెవీగా ఫ్లోటెడ్ లెక్కుంటది. సో, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అది కూడా. నేను ఆల్రెడీ మిగతా వీడియోలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లారిటీగా. అవి కూడా చూసిర్రు. దాంతో పాటు ఇది కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే వాటి మీద కూడా నేను వీడియో చేసి పెడతాను. అలానే ఫైనల్‌గా నేను చెప్పాల్సిందేందంటే కేదార్‌నాథ్, అమర్‌నాథ్ ఈ రెండిటికి ఎలా దర్శనం చేసుకోవాలి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్స్ కూడా వాటిటి మధ్యలో తేడా ఏంది కూడా నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. నా వీడియోలన్నీ ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్‌ని. నెక్స్ట్ ఆల్రెడీ నేను గుజరాత్ సిరీస్ నడుస్తుంది. సో, ఆ వీడియోలు కూడా మంచిగా చూస్తుర్రు. సో, అందరూ సేఫ్‌గా వెళ్లి సేఫ్‌గా దర్శనం చేసుకొని వస్తారని అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ శంభో శంకర్. మనం గూగుల్‌లో వెళ్ళినప్పుడు అమర్నాథ్ యాత్ర అని సెర్చ్ చేస్తే మనకు
అమర్నాథ్ యాత్ర సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ పైన కనబడుతుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనకు. సో లోపల మనకి ఇక్కడ ఓకే అని ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు మిగతా ఇంటర్ఫేస్ ఇట్లా కనబడుతుంది. ఇక్కడ మనకు పైన లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఆన్లైన్ సర్వీస్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఇంతకుముందు ఆన్లైన్ ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే మనం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం క్లిక్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్. ఇక్కడికి వచ్చే వరకు మనకు ఎలిప్యాడ్ అనేది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అవుతుంది. సో దాంట్లో మనకు మెడికల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే మనకు ఎలిప్యాడ్ సంబంధించిన రూట్స్ మ్యాప్స్ కూడా రావడం కూడా జరుగుతుంది. సో అదైతే ఇప్పుడు అయితే క్లోజ్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు 6th కాబట్టి ఈరోజు మనకు స్లాట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను. మనకు ఆల్మోస్ట్ ఆగస్టు 1, 2, 3 నేను చూసినప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఏమైతే లేవు ఆన్లైన్లో. అయితే చాలామంది అడిగారు ఇప్పుడైనా చేసుకోవచ్చా రిజిస్ట్రేషన్ అని. సో ఆగస్టు 9 వరకు అయితే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మీకు ఆల్రెడీ నేను చెక్ చేస్తున్నాను, ప్రతిదీ ఎక్కడ కూడా మనకు లేవు. మిగతా దాంట్లో కూడా దీని ప్రాసెస్ ఆన్లైన్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసి వీడియో కూడా పెట్టాను. సో అక్కడ కూడా వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈరోజు 6th కాబట్టి ఏ స్లాట్స్ కూడా ఏమి లేవు బుక్ చేసుకోవడానికి. అలా ఈ విధంగా